హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈబోదా. ఈ వీడియోలో మనం ఎల్ఐసి వారి యొక్క టర్మ్ ప్లాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వాటిలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే మరీ ముఖ్యంగా ఈ టర్మ్ ప్లాన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలి అనే అన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎల్ఐసిలో అన్మోల్ జీవన్ 2 అండ్ అమూల్య జీవన్ 2 అనే రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లాన్తో పాటు ఇంకొక ప్లాన్ కూడా ఉంది, ఎల్ఐసి ఈ టర్మ్. సో మనకి అన్మోల్ అండ్ అమూల్య జీవన్ అనేది ఆఫ్లైన్లో తీసుకోవడానికి అందుబాటులో ఉంది. అంటే త్రూ ఏజెంట్ ద్వారానే మనం ఈ అన్మోల్ కానీ అమూల్య కానీ మనం తీసుకోవచ్చు. బట్ ఎల్ఐసి ఈ టర్మ్ అనేది ఆన్లైన్లో తీసుకోవచ్చు. అంటే త్రూ LICindia.com నుంచి డైరెక్ట్గా మనం ఈ ఎల్ఐసి ఈ టర్మ్ ప్లాన్ అనేది పర్చేజ్ చేయవచ్చు. అన్మోల్ అండ్ అమూల్య మాత్రం కేవలం ఏజెంట్ ద్వారానే తీసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అన్మోల్ అండ్ అమూల్య జీవన్ ఈ రెండు ప్లాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం వాట్ ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చూద్దాం. మామూలుగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ప్యూర్ ఇన్సూరెన్స్గా చెప్పుకోవచ్చు. మనకు కొంత టర్మ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, కొంత టైం అనేది, కొంత కాలం అనేది. ఆ టర్మ్ మధ్యలో కనుక పాలసీ హోల్డర్కి డెత్ అయితే డెత్ బెనిఫిట్ నామినీకి వస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ డెత్ కాలేదు టర్మ్ మధ్యలో, ఎప్పుడు టర్మ్ అయిపోయినాక కూడా తను బ్రతికే ఉన్నాడు అంటే తనకి ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years టర్మ్ తను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ టర్మ్కి కొంత రిస్క్ కవరేజ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం సమ్ అష్యూర్డ్ అంటాం. ఆ సమ్ అష్యూర్డ్కి కొంత ప్రీమియం ఎవ్రీ ఇయర్ తను పే చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ మధ్యలో తను 1 to 25 years మధ్యలో ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా డెత్ జరిగినప్పుడు పాలసీ హోల్డర్కి, అప్పుడు నామినీకి డెత్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ పాలసీ హోల్డర్ స్టిల్ బ్రతికే ఉన్నాడు టర్మ్ అయిపోయాక కూడా అంటే మెచ్యూరిటీ టైంలో ఎటువంటి బెనిఫిట్ అనేది రాదు. సో ఇది అని పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్యూర్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఒక 30 years ఉన్నటువంటి వ్యక్తి 25 years టర్మ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టర్మ్లో తనకు రిస్క్ కవరేజ్ అనేది సమ్ అష్యూర్డ్ అనేది ఒక 50 lakhs అంటే 50 లక్షలు కవరేజ్ తీసుకున్నాడు. సో ఆ 50 లక్షలు గాను తను ప్రీమియం వచ్చేసి 11,560 రూపీస్ ఫర్ యానం ప్రీమియం పే చేస్తూ పోతున్నాడు. సో అనుకోకుండా ఏదో ఒక మధ్యలో ఒక ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 5th year 6th year లేదంటే 3rd year 4th year 10th year ఏదో ఒక ఇయర్ మధ్యలో, ఆ టర్మ్ మధ్యలో ఎప్పుడో అనుకోకుండా ఏదైనా డెత్ జరిగింది, న్యాచురల్ కావచ్చు, యాక్సిడెంటల్ కావచ్చు, ఎనీథింగ్, బట్ చనిపోయాడు ఆ వ్యక్తి. సో అప్పుడు ఈ పాలసీలో ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి 50 lakhs అంటే 50 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ పాలసీ హోల్డర్ ఇంకా బ్రతికే ఉన్నాడు టర్మ్ తర్వాత అంటే ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ రాదు. సో అందుకే ఇది ఒక ప్యూర్ ఫ్యామిలీ ప్రొటెక్షన్గా చెప్పుకోవచ్చు. ఎవరైతే సంపాదించే వ్యక్తి కుటుంబంలో ఒకే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి లేనప్పుడు ఒక ఆర్థిక అండగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిలుస్తుంది. సో మరీ ముఖ్యంగా మనకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా లో ప్రీమియంగా దొరుకుతుందండి. హై రిస్క్ కవర్ చేస్తుంది. అంటే కంపేరింగ్ విత్ అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి కదా, మనీ బ్యాక్ ప్లాన్ కావచ్చు, ఎండోమెంట్ ప్లాన్స్ కావచ్చు, లేదా హోల్ లైఫ్ ప్లాన్స్ కావచ్చు. ఆ ప్లాన్స్లో మనం కడుతున్నటువంటి ప్రీమియంకి మనకు వస్తున్నటువంటి రిస్క్ కవర్కి కంపేర్ చేసుకుంటే టర్మ్ ప్లాన్ చాలా బెస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది, లో ప్రీమియంతో హై రిస్క్. సో మనలో ప్రతి ఒక్కరికి మినిమం కొంత టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ఏదైనా తీసుకుంటే మినిమం రిస్క్ అనేది కూడా మనకు కవర్ చేస్తుంది. అంటే ఎవరైతే సంపాదించే వ్యక్తి లేనప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా కనీసం మనం సంపాదించే వ్యక్తి ఉన్నప్పుడు ఇక ఆ ఫ్యామిలీకి కొంత ఆర్థిక అండగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ నిలుస్తుంది. సో వరల్డ్ వైజ్గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఫేమస్, చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలామందికి తెలుసు. బట్ LICలో ఉన్నటువంటి ఈ టర్మ్ ప్లాన్స్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం ఈ వీడియో ముఖ్యంగా చేస్తున్నాను. సో మనకి బేసిక్గా అందరికీ ఓకే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు. బట్ ఎంతవరకు సమ్ అష్యూర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు వస్తున్నటువంటి ఇన్కము, తర్వాత మనకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్ అవన్నీ పోను ఎలా ప్లాన్ చేసుకోవాలి, మరి ఎలా మన సేవింగ్స్ కూడా చూసుకోవాలి. సో బేసిక్గా ఎంతవరకు మనం సమ్ అష్యూర్డ్ అనేది తీసుకోవచ్చు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తితో కంపేర్ చేసుకుందాం. ఒక ఎక్స్ అనే పర్సన్ 30 ఇయర్స్ తన ఏజ్ అనుకుందాం. తన సంవత్సర ఆదాయం సంవత్సరానికి ఒక 5 లక్షలు ఉంది. సో 5 లక్షల ఆదాయానికి తను ఒక 20 రెట్లు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకోవచ్చు. అంటే 5 లక్షలకు 20 రెట్లు అంటే ఒక ₹1,00,00,000 వరకు రిస్క్ కవరేజ్ అనేది వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో తను తీసుకోవచ్చు. సో బేసిక్గా అందరూ 20 టైమ్స్ వాళ్ళ యొక్క ఇన్కమ్కు 20 టైమ్స్ తీసుకోవాలంటే పాసిబిలిటీ కాకపోవచ్చు. బట్ మ్యాక్స్గా ఒక 5 టైమ్స్ లేదా ఒక 10 టైమ్స్కో అయినా తీసుకుంటే వాళ్ళకు ఒక మినిమం రిస్క్ కవరేజ్ అనేది లభిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఎల్ఐసిలో ఉన్నటువంటి 2 ప్లాన్స్లో ఉన్నటువంటి మినిమం ఏజ్ అండ్ సమ్ అష్యూర్డ్ అండ్ పాలసీ టర్మ్స్ ఏంటో చూద్దాం. సో బేసిక్గా ఫస్ట్ వచ్చేసి ఈ అన్మోల్ జీవన్ 2కు చూద్దాం. దీంట్లో ఏజ్ ఎట్ ఎంట్రీ ఎప్పుడు అంటే మినిమం 18 సంవత్సరాలు పూర్తయి 55 సంవత్సరాలు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్లో చేరవచ్చు. అలాగే పాలసీ టర్మ్ అనేది ఇందులో మినిమం 5 ఇయర్స్ అండ్ మ్యాక్స్ 25 ఇయర్స్ అనేది టర్మ్ ఉంది, పాలసీ టర్మ్. ఈ 5 to 25 ఇయర్స్ మధ్యలో మనం టర్మ్ అనేది మన చాయిస్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్స్ అంటే ఎవరైతే హై ఏజ్ మ్యాక్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందంటే 65 వచ్చేంత వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవచ్చు. అంటే 65 క్రాస్ అవుతున్నాయంటే ఆ వరకు మనం ఈ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయదు ఈ అన్మోల్ జీవన్ అనేది. బిలో 60 అంటే 60 వరకు ఏజ్ వచ్చేంత వరకు మనకి రిస్క్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత మనకు సమ్ అష్యూర్డ్ చూసుకుంటే ఎంతవరకు వస్తుందంటే ఈ ప్లాన్లో మినిమం 6 lakhs, మ్యాక్సిమం 24 lakhs. అంటే 6 lakhs కన్నా తక్కువ మనం తీసుకోలేం. మినిమం 6 lakhs అనేది తీసుకోవచ్చు. మ్యాక్స్గా ఈ అన్మోల్ జీవన్ ఎల్ఐసిలో ఉన్నటువంటి అన్మోల్ జీవన్ 822 ప్లాన్లో మ్యాక్స్ 24 lakhs వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక ప్లాన్ ఉంది కదా మనకు అమూల్య జీవన్ 2 823 ప్లాన్లో ఏజ్ ఎట్ ఎంట్రీ అనేది మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్స్ ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ అనేది ఉండాలి. అంటే 60 సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో అన్మోల్లో 55 మ్యాక్స్ ఉంది, బట్ అమూల్యలో 60 వరకు ప్రొవైడ్ చేస్తుంది మనకు. అదేవిధంగా పాలసీ టర్ము మినిమం 5 ఇయర్స్, మ్యాక్స్ 35 ఇయర్స్. తర్వాత మ్యాక్స్ రిస్క్ కవరేజ్ అనేది 70 ఏజ్ గ్రూప్ వరకు కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ అమూల్య జీవన్ అనేది. సో సమ్ అష్యూర్డ్ చూద్దాం. మినిమం 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం నో లిమిట్, ఎన్ని కోట్లైనా అన్ని కోట్ల వరకు మనం ఇన్కమ్ ప్రకారం మనం ఈ అమూల్య జీవన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ 2 ప్లాన్స్ డిఫరెన్స్ ఏంటంటే మ్యాక్స్ ఏజ్ ఎట్ ఎంట్రీ అనేది డిఫరెంట్ ఉంది. తర్వాత పాలసీ టర్మ్ అనేది కూడా డిఫరెంట్ ఉంది. మ్యాక్స్ ఏజ్ కవరేజ్ అనేది డిఫరెంట్ ఉంది. సమ్ అష్యూర్డ్ కూడా డిఫరెంట్ ఉంది. ఇవి ఈ 2 ప్లాన్లలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. బట్ ఎప్పుడైతే డెత్ జరుగుతుందో వాళ్ళ యొక్క సమ్ అష్యూర్డ్ అనేది నామినీకి 2 ప్లాన్లో సేమ్ ఎంతైతే సమ్ అష్యూర్డ్ తీసుకుంటారో పాలసీ హోల్డర్ అది నామినీకి ఇస్తారు. బేసిక్గా ఎవరైతే బిలో 24 lakhs తీసుకోవాలనుకునే వాళ్ళు అన్మోల్ జీవన్ తీసుకోవచ్చు. ఎబో 24 lakhs తీసుకునే వాళ్ళు అమూల్య జీవన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఈ రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. మరి ప్రీమియం పేయింగ్ మోడ్స్ అనేది రెండిట్లో కామన్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి యాన్యువల్ మోడ్, లేదంటే హాఫ్ ఇయర్లీ మోడ్. ఈ 2 మోడ్సే మనకు అందుబాటులో ఉన్నాయి. బేసిక్గా మనకి ఎల్ఐసిలో కానీ లేదా వేరే లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ టర్మ్స్ అంటే 4 టర్మ్స్ వస్తాయి: యాన్యువల్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. బట్ ఈ టర్మ్ ప్లాన్కి వచ్చేసి కేవలం 2 మోడ్సే ఉన్నాయి: యాన్యువల్ మోడ్, హాఫ్ ఇయర్లీ మోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని చూద్దాం. ఇంకేంటి మనకు కండిషన్స్ ఉన్నాయంటే ఇందులో లోన్ అనేది ఏమి ఉండదండి. జస్ట్ ప్యూర్ మనం డబ్బులు కట్టాలి. పాలసీ టర్మ్లో రిస్క్ అయితే బెనిఫిట్ నామినీకి వస్తుంది, కానీ మధ్యలో లోన్స్ అంటూ అలాంటివి ఏమి ఉండవు. అలాగే సరెండర్ అనేది కూడా ఏమి ఉండదు. అంటే పాలసీ టర్మ్ మధ్యలో ఏదైనా నేను సరెండర్ ఇస్తాను, క్యాన్సిల్ చేసుకుంటాను, నా అమౌంట్ నేను కట్టిన అమౌంట్లో కొంత అయినా నాకు వస్తుందా అంటే మనం క్యాన్సిల్ చేసుకోలేం, మనం కట్టిన మనీ తిరిగి రాదు. బట్ ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేదంటే ప్రీలుక్ పీరియడ్ ఉంటుందో 15 days, అప్పుడు మాత్రమే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ అది దాటిందంటే మళ్ళీ ఎప్పుడు మనం పాలసీని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే నో వే, క్యాన్సిల్ చేసుకోలేము. తర్వాత మనకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది కూడా లభిస్తుంది అండర్ సెక్షన్ 80C. మనం ఏదైతే ప్రీమియం కడుతున్నామో ఆ ప్రీమియం అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ మనం పొందొచ్చు. తర్వాత మనకి డెత్ క్లెయిమ్లో వచ్చేటటువంటి లంసమ్ అమౌంట్ మీద నామినీకి ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అది. మళ్ళీ పాలసీ రివైవల్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం
పాలసీ తీసుకున్నాం, ఏదో ఒక కొన్ని కారణాల చేత ఆపేసాం ప్రీమియం కట్టడం. సో ఆ ఆపేసిన దగ్గర నుండి వితిన్ 2 ఇయర్స్లో కూడా మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ అంటే ఎందుకైతే మనం ఆపేసామో దాని యొక్క రీజన్ అనేది చూపెట్టాలి. తర్వాత మనం మళ్ళీ పాలసీ కంటిన్యూ చేసుకున్నందుకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత కొంతమందికి ఈ పాలసీలో ఎలిజిబిలిటీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్లాన్ తీసుకోవడానికి వీల్లేదు. అలాగే మేజర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, 18 ఇయర్స్ క్రాస్ అయ్యి వాళ్ళు కూడా ఇందులో చేసుకోవడానికి లేదు. అలాగే ఎన్ఆర్ఐ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇందులో చేరడానికి అవకాశం లేదు. మరి ఎవరికి ఉంది అంటే స్టాండర్డ్ ఆర్ సబ్ స్టాండర్డ్ లైఫ్స్, అంటే ఎవరైతే స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ విత్ ఇన్కమ్ జనరేషన్ చేస్తారో, అంటే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారో, అంటే సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అనేది ఉన్నవాళ్ళు ఈ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేటువంటి ఎంప్లాయీస్ కూడా ఈ ప్లాన్లో చేరవచ్చు. తర్వాత ఎన్ఆర్ఐస్ కూడా చేరవచ్చు ఈ ప్లాన్లో. అంటే వాళ్ళకి బేసిక్గా చెప్పాలంటే టర్మ్ ప్లాన్ అనేది ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఈజీగా ఈ ప్లాన్లో చేరవచ్చు. తర్వాత వచ్చేసి మరీ ముఖ్యంగా ఈ టర్మ్ ప్లాన్స్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అది కూడా ఒక స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, అంటే పాన్ కార్డ్ మీద ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, ఇయర్, మంత్, అలాగే ఓటర్ ఐడి మీద కూడా ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, ఇయర్, మంత్, లేదా స్టడీ సర్టిఫికేట్ లేదా స్కూల్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి కావచ్చు, ఇటువంటి డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇటువంటివి ప్రొవైడ్ చేయొచ్చు. లేదా అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్టు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా యూటిలిటీ బిల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ, ఫోన్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇటువంటివి కూడా మనం సబ్మిట్ చేయొచ్చు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కింద. మరి ముఖ్యంగా ఇన్కమ్ ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది ఏదో ఒకటి మనం ప్రొవైడ్ చేయాలి. అంటే అట్లీస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్లో 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. శాలరీ, క్రెడిట్ అన్నట్టు చూపెట్టుకోవాలి మనం. తర్వాత సమ్ అష్యూర్డ్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఐటీ రిటర్న్స్ లేదా ఫామ్ 16 తర్వాత విత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా మెడికల్ రిపోర్ట్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ టు అండర్ రైటర్స్, అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఏజ్, తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి వర్క్, దాన్ని బట్టి కొన్ని హెల్త్ చెకప్ ఉంటుంది. ఆ హెల్త్ చెకప్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి. మొత్తం చెప్పాలంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో, ఎల్ఐసిలో, ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో కంపల్సరీ హెల్త్ చెకప్ అనేది అవసరం. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీమియమ్స్ కూడా ఏజ్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. బట్ తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా తక్కువ ప్రీమియం లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18 years వ్యక్తి 6 lakhsకి సమ్ అష్యూర్డ్కి అట్లీస్ట్ ఒక 1,500 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికైతే కంపేరింగ్ విత్ ఎండోమెంట్ ప్లాన్స్ కావచ్చు, ఇంకా మరి ఇతరైన ప్రోడక్ట్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రీమియంకి ఎక్కువ రిస్క్ కవరేజ్ అనేది లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎల్ఐసిలో ఉన్నటువంటి అన్మోల్ జీవన్ అండ్ అమూల్య జీవన్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మరి ముఖ్యంగా హెల్త్ రిపోర్ట్ అనేది కంపల్సరీ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఉండాలి. కంపల్సరీ ఇన్కమ్ జనరేట్ చేసే వ్యక్తులే ఉండాలి, అంటే సంపాదించే వ్యక్తులే ఉండాలి. వాళ్ళకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. మరి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉంటారు కదా, కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేయడం మొదలు పెడతారు కదా, వాళ్ళు ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఈ టర్మ్ ప్లాన్ పర్చేజ్ చేస్తే చాలా తక్కువ ప్రీమియంకి లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్. మరి ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోలో ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు, లేదా నా యొక్క నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a good day, have a great day. Goodbye.